హాయ్ ఫ్రెండ్స్! ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో ఫైనల్ స్టెప్ వచ్చేసి పేమెంట్ అనేది పే చేయడం కదా! ఈ పేమెంట్ స్టేటస్ అనేది ఫెయిల్ అయితే ఏం చేయాలి? అసలు ఈ పేమెంట్ స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. సో, వీడియోని స్కిప్ చేయకండి. ముందుగా వీడియోని అయితే ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు కౌన్సెలింగ్‌కి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేశాక ఫైనల్‌గా పేమెంట్ పే చేశాక మీకు ఇలా స్క్రీన్ మీద పాపప్ మెసేజ్ అనేది చూపిస్తది. ఇక్కడ మీకు పేమెంట్ ఫెయిల్ అయినట్లు చూపిస్తుంది గదా! ఇలానే కాకుండా మీరు వెబ్‌సైట్ అనేది ఓపెన్ చేసేసి ఫార్మ్స్ కింద సెకండ్ లింక్ నో యువర్ పేమెంట్ స్టేటస్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీ ఎంసెట్ హాల్ టికెట్ నంబర్ ఇచ్చేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీ పేమెంట్ అనేది సక్సెస్ అయిందా? ఫెయిల్ అయిందా? అని అయితే క్లియర్‌గా చూపిస్తది. సక్సెస్ అయితే పర్వాలేదు. ఫెయిల్ అయితే గనక వితౌట్ ఎనీ డిలే మీరైతే మళ్ళీ రీపే చేయండి. మీకు ఫస్ట్ టైమ్ అమౌంట్ అనేది డెబిట్ అయ్యాయి కదా అకౌంట్‌లో. ఆ అమౌంట్ అనేది 1-2 వీక్స్‌లో మీకు కంపల్సరీ మీ అకౌంట్‌లో అయితే క్రెడిట్ చేస్తారు. సో, రీపే చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.